మన వాటర్ మిలన్ ఫార్మింగ్లో డే 60. సో నార్మల్గా మనం ఒక డే 50 రోజు మనం ఈ చీరు ఇదంతా బెల్లం ఇవన్నీ కలిపి చల్లాము. సో ఆ పెద్ద పురుగులు అన్నీ చనిపోయాయండి. కాకపోతే ఏమైందంటే ఈ అక్కడక్కడ గుడ్లు పెడతాయి అన్నమాట మట్టిలో. సో ఇప్పుడు ఎండలు ఎక్కువ కావడం వల్ల ఏంటంటే ఆ గుడ్లు మళ్ళీ ఇట్లా పగిలి మళ్ళీ చిన్న చిన్న పురుగులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవి ఏమవుతున్నాయి అంటే మళ్ళీ కాయల దగ్గరికి వెళ్ళేసి కాయల్ని ఇట్లా చీట అంతా ఇట్లా కాయ మీద ఇట్లా గీతలు లెక్క చేస్తున్నాయి అనమాట. సో వాటిని మళ్ళీ కొంచెం కంట్రోల్ చేసుకున్నట్టయితే మనకి చీటాకాయలు తక్కువ వస్తాయి అనమాట. సో వాటి కోసం మనం అసలు ఇది ఎలా చేస్తామో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మన మిల్లులో ఇలా చీరు అని దొరుకుతుంది. సో ఇది ఏంటంటే ఇట్లా తౌడు, ఇందులో కొన్ని నూకలు ఉంటాయి అన్నమాట. సో ఇది తెచ్చుకోవాలి. ఇది పర్ ఎకర్ వచ్చేసి 4 to 5 kg తెచ్చుకోవాలి. దీంతోపాటు మనకు నార్మల్గా బెల్లం దొరుకుతుంది కానీ బెల్లాన్ని మంచిగా దంచుకొని ఇట్లా చిన్న చిన్న ఇంతవరకు అయితే దంచుకొని పర్ ఎకర్ 1 kg తెచ్చుకోవాలి. దాంతోపాటు మనమైతే ఇప్పుడు ప్రజెంట్ వజ్రా యూజ్ చేస్తున్నాము. ఇది కాకుండా మనకి ఇక్కడ నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి మోనో దొరకట్లేదు. సో మోనో ఆ టైప్లో ఏదన్నా ఉన్న ఏదో ఒక పురుగు మందు తీసుకొని సో ఈ 3 బాగా మిక్స్ చేసి ఫస్ట్ చీరు బెల్లం బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ వజ్రా పోసి ఇది పర్ ఎకర్ 1/2 లీటర్. సో అది బాగా మిక్స్ చేసి ఇట్లా మనం ఇట్లా పల్చగా చల్లినట్టయితే ఇది ఏమవుతుందంటే ఆ బెల్లం అనేది నార్మల్గానే స్వీట్ ఉంటుంది, ఈ తౌడు కూడా బాగా స్వీట్ ఉంటుంది అనమాట. ఈ 2 స్వీట్ ఉండేసరికి అది ఏమవుతుందంటే కాయ మించి వచ్చి ఇవి తినడానికి ట్రై చేస్తాయి అనమాట. సో వీటికి ఎట్లయినా ఈ పురుగు మందు ఉంటుంది కాబట్టి అది తిని చనిపోవడం జరుగుతుంది. సో దీని ద్వారా మనం ఇంకా నివారించుకోవచ్చు. సో మనకి ఇంకొక 10-15 డేసే ఉంటుంది ఫీల్డ్. సో ఈలోపు ఈ పురుగులు చనిపోయినట్టయితే మనకేంటంటే చీటకాయలు తక్కువ వస్తాయి అన్నమాట.